Dear students, this is Srinivasu, lecturer of Computer Science, ABN PRR College, Kobur. Okay, today I have to discuss about storage classes. ఈ స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏ- మనకి రీసెంట్ క్లాస్ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఏంటంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అని. ఆ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్లో ఇంకా మనం ఎలాబరేట్ చెప్పుకోగలిగితే ఆ ఆ ఎలాబరేట్ చేసే టాపిక్నే మనం స్టోరేజ్ క్లాసెస్ అని చెప్తాం. అంటే ఈ స్టోరేజ్ క్లాసెస్ కూడా దేనితో లింకప్ అయి ఉంటుంది అని అంటే వేరియబుల్స్తో లింకప్ అయి ఉంటుంది. కాబట్టి అందువల్లనే మనం చెప్తున్నాను ఇక్కడ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్కి ఇంకా ఎడిషన్ చాప్టర్ అనేది స్టోరేజ్ క్లాసెస్లోకి వస్తుంది. అంటే ఈ స్టోరేజ్ క్లాసెస్ కానీ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే మనం వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్లో మనకి మేజర్గా ఇక్కడ చూస్తే ద టైప్ రిఫర్స్ టు ద డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్. అంటే నార్మల్గా మనం డేటా టైప్ ఏం రిఫర్ చేస్తుందంటే టైప్ని, అంటే డేటా యొక్క టైప్ని రిఫర్ చేస్తుంది. ఆ డేటా యొక్క టైప్ని రిఫర్ చేసేది ఏంటి? డేటా టైప్. ఆ డేటా టైప్ని దేంతో మనం యాడ్ చేసి పెట్టుకుంటాం అంటే వేరియబుల్తో యాడ్ చేసి పెట్టుకుంటాం. అంటే వేరియబుల్ డిక్లరేషన్లో మనకి ఏమొస్తుంది? డేటా టైపు, వేరియబుల్ నేము, సెమీకోలన్, లేదంటే డేటా టైపు వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ సెమీకోలన్. అలాంటి డేటా టైప్ యొక్క స్కోప్ని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అలాంటి స్కోప్కి ఇన్వాల్వ్ అయ్యే స్టోరేజ్ క్లాసెస్ మనకి 4 రకాలు ఉన్నాయి. అవే ఏంటంటే ఆటోమేటిక్, ఎక్స్టర్నల్, స్టాటిక్, రిజిస్టర్. ఈ 4 అనేవి ఏంటి అని అంటే స్టోరేజ్ క్లాసెస్ అండి. ఇట్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ క్వశ్చన్ పేపర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. కాబట్టి దీన్ని మీరు వదలకండి. ఓకే, కాబట్టి ఇవి ఎన్ని రకాలు? మనకి స్టోరేజ్ క్లాసెస్ అనేవి 4 రకాలు. ఆటోమేటిక్ వేరియబుల్, ఎక్స్టర్నల్ వేరియబుల్, ఆటోమేటిక్ వేరియబుల్, ఈ ఎక్స్టర్నల్ వేరియబుల్, ఇది ఓకే. ఆటోమేటిక్ వేరియబుల్, ఎక్స్టర్నల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్, రిజిస్టర్ వేరియబుల్. ఈ ఫోర్ వేరియబుల్స్నే మనం నేమింగ్ కన్వెన్షన్స్ ప్రకారం ఏమని పిలుస్తున్నాను అంటే స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, లెట్స్ గెట్ టు ద పాయింట్. మనం పాయింట్లోకి వెళ్తే లాస్ట్ క్లాస్లో మనం స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ 2 రకాల వేరియబుల్స్ చెప్పుకున్నాం. ఒకటి లోకల్ వేరియబుల్, ఇంకొకటి గ్లోబల్ వేరియబుల్. ఇప్పుడు ఆ స్టోరేజ్ క్లాసెస్లో కూడా ఆ లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ యాడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 2 టాపిక్లు అంటే లాస్ట్ లెసన్లో చెప్పుకున్న స్కోప్ ఆఫ్ వేరియబుల్స్, ఈ లెసన్లో చెప్పుకోకపోతున్న స్టోరేజ్ క్లాసెస్ కలిపి ఒకే క్వశ్చన్ కింద మీరు చదువుకుంటే సరిపోతుంది. అంటే ఒకే ఆన్సర్ ఉంటుందండి మ్యాక్సిమం. చూడండి, లోకల్ వేరియబుల్ అంటే ఆ లోకల్ వేరియబుల్ని మనం లాస్ట్ లెసన్లోని నేర్చుకున్నప్పుడు చూస్తాం. చూడండి, ద వేరియబుల్ డిక్లేర్ ఇన్సైడ్ ఏ బ్లాక్ ఏరియా ఆర్ ఆటోమేటిక్ ఆర్ లోకల్ వేరియబుల్. మన లోకల్ వేరియబుల్కి ఇంకొకటి ఆల్టర్నేట్ నేమ్ ఏముంది? ఆటోమేటిక్. అంటే లోకల్ వేరియబుల్ యొక్క డిక్లరేషన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్నే ఆటోమేటిక్ వేరియబుల్ అని చెప్తున్నాం. అంటే ఆటోమేటిక్గా మనకి ఇన్సైడ్ బ్లాక్లో కాల్ అయ్యే వేరియబుల్నే మనం ఏమంటున్నాం అంటే లోకల్ వేరియబుల్ అని అన్నాం. ఈ లోకల్ వేరియబుల్ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నాం? ఇన్సైడ్ ద బాడీ నువ్వు వేరియబుల్ క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్ని ఏమంటున్నావు? లోకల్ వేరియబుల్. దానికే వేరే పేరు ఏంటంటే ఆటోమేటిక్. అంతే, దట్స్ ఇట్. చూడండి, అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఇంట్ మనకి వస్తే ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ఇది ఫర్ లూప్లో ఐ వాల్యూని మనం డిక్లేర్ చేస్తాం. ఈ విత్ ఇన్ బాడీలో ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం? మనం లోకల్ వేరియబుల్ అని అంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్నదే ఎక్స్టర్నల్ వేరియబుల్. దానికి వేరే పేరు ఏంటంటే గ్లోబల్ వేరియబుల్. అంతే. ఆటోమేటిక్ వేరియబుల్కి అదర్ నేమ్ ఏంటి? లోకల్ వేరియబుల్. కానీ ఎక్స్టర్నల్ మేర్కి ఇంకొక పేరు ఏంటి అని అంటే గ్లోబల్ వేరియబుల్. ఓకే, గ్లోబల్ వేరియబుల్లో మనం నేర్చుకున్నప్పుడు గ్లోబల్ వేరియబుల్ దట్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ ఆర్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ ఆర్ గ్లోబల్ వేరియబుల్. మనం ముందు చెప్పింది ఏంటి?
లోకల్ వేరియబుల్ ఆర్ ఆటోమేటిక్ వేరియబుల్. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ ఆర్ యాక్షనల్ వేరియబుల్. కాబట్టి గ్లోబల్ వేరియబుల్నే యాక్షనల్ వేరియబుల్ అంట. అలా గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్. చూడండి, ఇక్కడ మనకి 2 ఫంక్షన్లు క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఏంటా ఫంక్షన్స్? చూడండి, ఒక్కసారి మనం ఆ 2 ఫంక్షన్ని అబ్జర్వ్ చేస్తే మెయిన్ అనేది ఒక ఫంక్షన్ ఉంది ఇక్కడ. ఇదిగోండి, మెయిన్ అనేది ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, అలాగే డిస్ప్లే అనేది ఒక ఫంక్షన్ ఉంది. ఈ మెయిన్ ఫంక్షన్లో మనం ఒకటి, అలాగే డిస్ప్లే ఫంక్షన్లో ఒకటి మనం దేన్ని కాల్ చేస్తున్నాం? ఎన్ అనేదాన్ని కాల్ చేస్తున్నాం. చూడండి, ఎన్ అనే వాల్యూ ఎక్కడ క్రియేట్ చేసి పెట్టుకున్నాం? గ్లోబల్ వేరియబుల్ కింద క్రియేట్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి ఆ గ్లోబల్ వేరియబుల్లో క్రియేట్ చేసిన వాల్యూ మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసినా వస్తుంది, డిస్ప్లే ఫంక్షన్లో కాల్ చేసినా వస్తుంది. మనం గ్లోబల్ వేరియబుల్ గురించి చెప్పేటప్పుడు దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. 5 అంటే ఇనీషియల్గా ఎన్ వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది. ఆ 5 ఎక్కడికి వస్తుంది అంటే ఫస్ట్ మెయిన్ ఫంక్షనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే సిలో మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఫంక్షన్కి వచ్చింది. ఈ 5 మెయిన్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత ముందే పోస్ట్ ఇంక్రిమెంట్ అయిపోయింది, ప్రీ ఇంక్రిమెంట్ అయిపోయింది. అంటే 5 ఎంత అవుతుంది? 6 అయిపోతుంది. ఇక్కడ 6 అయిన తర్వాత ఆ 6 అలా ఉంటుంది. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 తర్వాత మనకి డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది. అంటే డిస్ప్లే ఫంక్షన్ ఇక్కడికి వెళుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. మళ్ళీ ప్రీ ఇంక్రిమెంట్ అయిపోయింది. ప్రీ ఇంక్రిమెంట్ 6 ఎంత అవుద్ది? 7 అవుద్ది. ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఏం ప్రింట్ చేస్తున్నాను? ఎన్ ప్రింట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఎన్ ఇన్సైడ్ బాడీలో ఇక్కడ డిక్లేర్ చేసలేదు, ఇక్కడ డిక్లేర్ చేసలేదు, కానీ ఎక్కడ డిక్లేర్ చేస్తుంది? అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్. అంటే ఇస్ నథింగ్ బట్ మెయిన్ ఫంక్షన్ అండ్ యూజ్. దీన్ని ఏమంటారు? ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అని అంటారు. దీన్ని ఏమంటారు? యూజర్ డిఫైన్డ్. అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లోని మనం ఇనిషియలైజ్ చేయలేదు. ఓకే, మెయిన్ ఫంక్షన్లో ఇనిషియలైజ్ ఎక్కడ మనం ఇనిషియలైజ్ చేసుకున్నామంటే అవుట్ సైడ్ ఆఫ్. దీన్నే గ్లోబల్ డిక్లరేషన్ అని అంటాం. ఈ గ్లోబల్ డిక్లరేషన్లో క్రియేట్ చేసిన వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్. ఆ గ్లోబల్ వేరియబుల్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తున్నామంటే ఎక్స్టర్నల్ వేరియబుల్ అని అంటాం. చూడండి, స్టోరేజ్ క్లాసెస్లో 4 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేంటి? ఆటోమేటిక్. రెండోది ఏంటి? ఎక్స్టర్నల్. ఓకే, మూడోది ఏంటి? స్టాటిక్. లాస్ట్ది ఏంటి? రిజిస్టర్. ఆ 4 2 ఆల్రెడీ వచ్చేసినాయి మీకు. ఈ 2 ఇక్కడ కవర్ అయినాయి, స్కోప్ ఆఫ్ వేరియబుల్స్లోనే కవర్ అయ్యాయి. అంటే మీరు స్టోరేజ్ క్లాసెస్లో ఇస్తే హాఫ్ ఆన్సర్ ఇక్కడ చేసేసుకోవచ్చు. ఓన్లీ స్కోప్ ఇస్తే ఈజీగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏముంది అని అంటే స్టాటిక్ వేరియబుల్ అండి. ఓకే, స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి లేదు, మనం ఏ వేరియబుల్కి అయితే మనం స్టాటిక్ అనే కీవర్డ్ని అప్లై చేసి మనం ప్రజెంట్ చేసి పెట్టుకుంటాము, అంటే ఇనిషియలైజ్ చేసి పెట్టుకుంటామో దాన్ని స్టాటిక్. అంటే స్టాటిక్ అంటే ఏంటి? కెనాట్ చేంజ్ ఏ వాల్యూ. చూడండి, ఈ స్టాటిక్ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ బై యూజింగ్ స్టాటిక్ కీవర్డ్. ఇట్ ఈజ్ ఏ కీవర్డ్. మనకి స్టాటిక్ అని ఉంది. ఏ వేరియబుల్కి అయితే మనం ముందుగా ఇదిగోండి, దీని వేరియబుల్ డిక్లరేషన్ అన్నాను. ఇంట్ ఐ. ఆ వేరియబుల్కి స్టాటిక్ అనే కీవర్డ్ని అప్లై చేస్తే ఆ వేరియబుల్ని ఏమంటున్నాం మనం? స్టాటిక్ వేరియబుల్ అని అంటున్నాం. ఏ వేరియబుల్కి అయితే స్టాటిక్ కీవర్డ్ అప్లై చేసి డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ని ఏమంటున్నాం? స్టాటిక్ వేరియబుల్ అని అంటున్నాం. చూడండి, ద వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ పెర్సిస్ట్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే ఒక్కసారి స్టాటిక్ వేరియబుల్కి వాల్యూని మనం ఇనిషియలైజ్ చేసి పెట్టుకుంటే ఆ ఎంటైర్ మొత్తం మనకి చేంజ్ అనేది అవ్వదు. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఓకే, వేరియబుల్ మనం ఇక్కడ తీసుకోండి, డిస్ప్లే. ఇక్కడ చూడండి, స్టాటిక్ ఇంట్ సి ఈక్వల్ టు 1 అండి. ఎక్కడ? డిస్ప్లే ఫంక్షన్లో. ఈ డిస్ప్లే ఫంక్షన్లో స్టాటిక్ ఇంట్ సికి మనం స్టాటిక్ అని అప్లై చేసాం, 1 అని వచ్చింది. ఓకే, సి ప్లస్ ఈక్వల్ టు 5 నేను ఆపరేటర్స్లో చెప్పడం జరిగింది ఇవి. ఓకే, ఇది ప్లస్ ఈక్వల్ మనకి ఈ ఆపరేటర్స్లో ప్లస్ ఈక్వల్ అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా సి ప్లస్ అని అవుతుంది. కాబట్టి 1 5 ఎంత? 5కి ఎంత యాడ్ అవుతుంది? 1 యాడ్ అవుతుంది. కాబట్టి 6 వచ్చేసింది. ఓకే, 6 వచ్చేసింది. అంటే ఈ ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ ఏ ఫంక్షన్ రాశాను? మళ్ళీ డిస్ప్లే రాశాను. మళ్ళీ డిస్ప్లే రాస్తే మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. కానీ ముందు ఎంత ఉంది? 1 ఉంది. ఆ 1 ఏమైంది? 1 కలిపి, అంటే 5కి ముందు 1 ఉంది, ఆ 1కి ఏం కలిపాను? 5 కలిపాను, కాబట్టి 6 అయింది. తర్వాత మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయితే మళ్ళీ 6కి 6 యాడ్ అవ్వాలి, కానీ 5 యాడ్ అవుతుంది. చూడండి, ఎందుకు యాడ్ అవుతుంది అని అంటే ఒక్కసారి
ఆ యొక్క వేరియబుల్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత రెండోసారి ఇంక్రిమెంట్ అనేది జరగదు. ఎందుకనంటే ఆ వేరియబుల్కి ఏం అప్లై చేసాం మనం, స్టాటిక్ అనేది అప్లై చేస్తాం. ఓకే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డ్యూరింగ్ ద ఫస్ట్ ఫంక్షన్ కాల్, ఏది ఫంక్షన్ కాల్ అంటే డిస్ప్లే, ఆ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ద వాల్యూ సి ఈజ్ ఇనిషియలైజ్డ్ 1. ఎంత ఉంది? 1 ఉంది. ఇట్స్ ఏ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5, ఇంక్రీజ్ అవుతుంది కదా 5, ఎందుకంటే నేను ఇక్కడ ఎంత ఇచ్చాను? 5 ఇచ్చాను. ఈ ఆపరేటర్ యొక్క మీనింగ్ ఏంటంటే ప్లస్ ఈక్వల్ అని ఇస్తే ఈ వచ్చిన వాల్యూకి 5 యాడ్ చేయమని చెప్పి. ఓకే, నేను ఆల్రెడీ ఆపరేటర్స్లో చెప్పాను, ఒకసారి దాన్ని చూడండి. నో ద వాల్యూ ఆఫ్ సి ఈజ్ 6, సరిపోయిందండి, విచ్ ఈజ్ ప్రింటెడ్ ఆన్ ది స్క్రీన్. మళ్ళీ అగైన్ ఏమైంది? డ్యూరింగ్ ది సెకండ్ ఫంక్షన్ కాల్, మళ్ళీ రెండో ఫంక్షన్ కాల్లో సి ఈజ్ నాట్ ఇనిషియలైజ్డ్ టు 1 అగైన్, అంటే ఒకసారి సి మనకి ఇనిషియల్ అయింది, రెండోసారి ఇంకా ఇనిషియల్ అవ్వదు, డైరెక్ట్గా ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ అయిపోతుంది. ఇట్స్ ఏ బికాజ్ సి ఈజ్ ఏ స్టాటిక్ వేరియబుల్, కాబట్టి ఒక్కసారి ఆ యొక్క వాల్యూ మనకి ఇనిషియలైజ్ చేసిన తర్వాత సెకండ్ టైం ఇనిషియలైజ్ అవ్వదు. ఇక్కడ ద వాల్యూ సి ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఆటోమేటిక్గా సి వాల్యూ ఏవైతే ఉందో అది ఇంక్రిమెంట్ అయ్యి ఆ వచ్చిన యొక్క వాల్యూకి ఇది ముందు ఎంత ఉంది? 6 ఉంది, తర్వాత యాడ్ అయితే మనకి 11 అవుతుంది. కాబట్టి మనకి 11 అనే వాల్యూ ప్రింటెడ్ అయిందనమాట. అర్థమైందమ్మా? ఈ విధంగా మనకి స్టాటిక్ అనే వేరియబుల్ అనేది అంటే ఏ వేరియబుల్కి అయితే స్టాటిక్ కీవర్డ్ ఉపయోగించి వేరియబుల్ డిక్లేర్ చేసి పెట్టుకుంటామో, అంటే ప్రిసీడెడ్ బై వేరియబుల్ డిక్లరేషన్. ఓకే, మనం ముందుగానే ఒక స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి పెట్టుకుంటాము, ఆ టైప్ ఆఫ్ వేరియబుల్ని ఏమంటున్నాం మనం? స్టాటిక్ వేరియబుల్ అని. ఇది ఎందులో వస్తుందంటే స్టోరేజ్ క్లాసెస్లోకి వస్తుంది. నెక్స్ట్ మనకి ఉన్నదేంటి? ఓకే, నెక్స్ట్ మనకి రిజిస్టర్ వేరియబుల్. ఓకే, రిజిస్టర్ వేరియబుల్ అనేది కూడా రిజిస్టర్ అనే కీవర్డ్ ఉపయోగించి రాస్తుంది. ద రిజిస్టర్ కీవర్డ్ యూజ్ టు డిక్లేర్ రిజిస్టర్ వేరియబుల్స్. అంటే మనం స్టాటిక్ అనే వేరియబుల్ని ఎలా చెప్పుకుంటున్నాం? ఏ వేరియబుల్కి అయితే స్టాటిక్ కీవర్డ్ అప్లై చేస్తే ఆ వేరియబుల్ స్టాటిక్ కీవర్డ్ ఎలా వెళ్తున్నాము. ఏ వేరియబుల్కి అయితే మన రిజిస్టర్, ఇది రేర్ కేసెస్లో మాత్రమే వాడతారు. ఎలాగంటే రిజిస్టర్ వేరియబుల్ వర్ సపోజ్ టు ఫాస్టర్ దాన్ లోకల్ వేరియబుల్. ఎలా అంటే అన్లెస్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వేర్ యూ నో హౌ టు ఆప్టిమైజ్ కోడ్ ఫర్ ద గివెన్ అప్లికేషన్ దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ రిజిస్టర్. అంటే రిజిస్టర్ వేరియబుల్స్ అనేవి రేర్ కండిషన్స్లో వాడతాం. కాబట్టి ఇది నార్మల్లో ఫంక్షనాలిటీస్, నార్మల్లో ప్రోగ్రాంలో అనేది యూజ్ చేయటం జరగదు. కాబట్టి ఇది కూడా రేర్ ఛాన్స్ దట్ యూజింగ్ ద రిజిస్టర్ వేరియబుల్ విల్ మేక్ యువర్ ప్రోగ్రామ్ ఫాస్టర్. రేర్ కండిషన్స్లో మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి వేరియబుల్స్లో స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. ఆ స్టోరేజ్ క్లాసెస్లో మనకి ఎన్ని రకాల స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి? ఆటోమేటిక్ వేరియబుల్, ఎక్స్టర్నల్ వేరియబుల్, ఓకే, ఆటోమేటిక్ వేరియబుల్, ఎక్స్టర్నల్ వేరియబుల్, నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్, రిజిస్టర్ వేరియబుల్. వీటిని ఏమంటున్నాం మనం? స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, అర్థమైందమ్మా? ఓకే, థ్యాంక్ యూ.